బస్సు చూడు ఎట్లా ఓవర్టేక్ చేస్తుండో. ముందర బండి వస్తుంది, లెఫ్ట్ సైడ్లో బండి ఉంది, ప్లస్ ఫ్రంట్ ముందర మళ్ళీ టర్నింగ్ ఉంది. ఓవర్టేక్ చేసుకుంటూ పోతుంది. మొన్ననే ఇన్సిడెంట్ జరిగింది చేవెళ్ళ కర్నూలు, అయినా కానీ ఓవర్టేక్ చేసుకుంటూ పోతుండు. బస్సు వాళ్ళకైతే ఇంకా బుద్ధి రాదు. ఇప్పుడు మన బండికి అయితే 2 ట్రిప్పుల నుంచి గ్రీజ్ అయితే కొట్టియట్లేదు. కట్టలంతా సౌండ్ వస్తున్నాయి, కరకర అని సౌండ్ వస్తున్నాయి. అందుకని చెప్పేసి గ్రీజ్ కొట్టిస్తున్నా. ఇందులో పిన్ను పోయింది. పిన్ను పోవడం వల్ల గ్రీజ్ ఎక్కట్లేదు. దానివల్ల ఏమైందంటే గ్రీజ్ ఎక్కదు. అందుకని చెప్పేసి ఆ పిన్ను తీస్తుంటే ఇరిగిపోయింది. దాంట్లో స్ప్రింగ్ ఉంటుంది. కట్టలు గ్రీజ్ కొట్టక మొత్తం సౌండ్ వస్తున్నాయి, కిరికిరా అని సౌండ్ వస్తున్నాయి. ఎప్పుడైనా 1000 కిలోమీటర్కి ఒకసారి కట్టలకి గ్రీజ్ కొట్టించుకుంటే కట్టలు లైఫ్ ఉంటాయి. లేకుంటే మొత్తం టెంపర్ అంతా పోయి ఎత్తేసిన కాడ ఇరిగిపోతాయి. బ్రష్లు అంతా బ్రష్లు మొత్తం ఖరాబ్ అయిపోతాయి. సిమ్లన్నీ మొత్తం కొట్టేస్తాయి. అందుకని చెప్పేసి 1000 కిలోమీటర్కి ఒకసారి కంపల్సరీ కొట్టించుకోవాలి. మందైతే ఇది సాగబ్జాలు అయితే ఒకటి ఇరిగిపోయింది.